నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నీటి మడుగులో దాక్కున్న హఫీజ్ సయీద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఇండియాకి కావాల్సినాడు. రకరకాల కుట్రలు అలాగే మారణకాండలు, బాంబు దాడులు చేయడంలో నిష్ణాతుడు. 78 ఏళ్ల వయసు, ఉబ్బసంతో విపరీతంగా బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇతను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ రంగంలోకి దిగిందని తెలియంగానే పాకిస్తాన్లో అతనికి సెక్యూరిటీ కల్పించిన ఇంటి నుంచి మునీర్తో సహా పారిపోయి వచ్చాడు. మునీర్ ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ జనరల్, జిహాదీ ఆర్మీ జనరల్. ఫస్ట్ టైం ఒక జిహాదీ ఆర్మీ దుస్తులు వేసుకుని ఆర్మీ జనరల్ అనే పేరు ప్రకటించుకున్న స్వయం ప్రకటిత జనరల్ ఆయన. సో ఆయనతో పాటు పారిపోయి పీఓకే వచ్చాడు. పీఓకే వచ్చిన తర్వాత ఈ విషయం మరి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి ఎట్లా తెలిసిందంటే, ఈ సయ్యద్కి ఉన్న ఆస్మా రోగానికి లారెన్స్ ఉన్న పంజాబ్లో ఉన్న ఒక విలేజ్లోనే అక్కడి నుంచి ఒక డాక్టర్, అతను ఒక స్లీపర్ సెల్ పాకిస్తానీ ముస్లిం. ఆయన మంచి ఆయుర్వేద వైద్యుడు. ఆయన మందు పంపిస్తుంటాడు ఒక కొరియర్ ద్వారా. ఆ విషయం వీళ్ళకి తెలిసింది. లారెన్స్ బిష్నోయ్ ట్రేస్ చేయడంలో మంచి దిట్ట, టెక్నాలజీ విషయంలో అతను చాలా గట్టోడు, చాలా దిట్ట అనమాట. చకచక ఆపరేట్ చేసి మొత్తానికి ఏంటంటే వీడి ట్రేసెస్ ఇక్కడ పంజాబ్లో ఉన్నాయి, వీడికి కోసం ఒక స్లీపర్ సెల్ పనిచేస్తున్నాడు, వాడు ఒక డాక్టర్, ఆయుర్వేద డాక్టర్. సో వాడి ద్వారా మంది వెళ్తుంది కాబట్టి మనం పట్టుకుందాం అని ప్లాన్ చేసి 14 మందిని ఐడెంటిఫై చేసుకున్నాడు. ఇదంతా లారెన్స్ బిష్నోయ్ జైలు నుంచి ఆపరేట్ చేస్తాడు. అతను మరి ఎవరి ఫోన్లు తీసుకొని మాట్లాడతాడు, అతనికి ఉన్న నెట్వర్క్ ఏంటంటే తీహార్ జైల్లో కనుక మనం చూస్తే నెట్వర్క్స్ ఒక్కొక్కరికి ఒక నెట్వర్క్ ఉంటుంది, ఒక్కొక్క నేర ప్రపంచానికి అధిపతి. సో అతను నేర ప్రపంచంలో అతనికి ఉన్న శాటిలైట్ ఫోన్ తీసుకొని మొత్తానికి తన గ్యాంగ్ని అలర్ట్ చేసి పీఓకేకి పంపించాడు. పీఓకే పంపించాడంటే పీఓకేలో ప్రత్యేకించి హఫీజ్ సయీద్ ఆపరేషన్ కోసం నియమించాడు. 14 మంది ఉన్నారు ఇక్కడ. ఆ 14 మందిలో ఏంటంటే ఒక 9 మంది అచ్చంగా పీఓకే వెళ్ళటం కోసం వాళ్ళు ఎసెప్ట్ అయ్యారు. ఇప్పుడు డాక్టర్తో పాటు పట్టుకున్న స్లీపర్ సెల్కి అనుబంధంగా పనిచేసే వాళ్ళలో ఒక కీలకమైన వ్యక్తిని ఈ 9 మంది తమతో పాటు పీఓకి తీసుకెళ్తే శాటిలైట్ ఫోన్ ద్వారా ట్రేస్ చేశారు. మొత్తం ఇతర శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ట్రేస్ చేస్తే వీళ్ళు వస్తున్న విషయం తీసుకొని పీఓకే నుంచి అతను పీఓకేలో దగ్గరలో ఉన్న ఒక లేక్లో, నీటి మడుగులో దాక్కున్నాడు ఆయన హఫీజ్ సయీద్. ఆ విషయం తెలిసింది. సరే, నీటి మడుగులో ఎంతసేపు దాక్కుంటాడు, వీడికి ఏమన్నా జలస్తంభన ఇచ్చొచ్చా, లోపల ఎంతసేపు ఉంటాడు, అసలు ఆస్మా పేషెంట్ అనుకుంటే 2 గంటలైంది 3 గంటలైంది బయటికి రాలా. వీళ్ళకి డౌట్ వచ్చింది, ఏదో సంథింగ్ ఈజ్ ఫిషీ అని. చెక్ చేస్తే దాని పక్కన ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం దట్ కనెక్ట్స్ టు ది పాక్ టెరిటరీ, పాకిస్తాన్ టెరిటరీ. ఇది పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, డైరెక్ట్గా పాకిస్తాన్లోని ఒక టెరిటరీకి చేరుకుంటుంది. అది చాలా జాగ్రత్తగా గమనిస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి ఆ టనల్ సింధ్ ప్రాంతానికి చేరుకుందిట. అంటే మళ్ళీ ఈడు నీటి మడుగులో దాక్కున్నాయని ఇంప్రెషన్ ఇచ్చి సింధ్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ అనుమానం వచ్చిన తర్వాత మరి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లోని ఒక 2 కీలకమైన వ్యక్తులు ఈ కొరియర్ని, వాడికి మందిచ్చే కొరియర్ని తీసుకుని ఆ సొరంగం ద్వారా వాళ్ళు కూడా అటు బయలుదేరారట. ఇట్ టుక్ 7 to 8 hours ఫర్ దెమ్ అకార్డింగ్ టు ఇంటెలిజెన్స్. ఇది మన ఇంటెలిజెన్స్ కాదు, రష్యన్ ఇంటెలిజెన్స్కి చిక్కిన సమాచారం. సైమల్టేనియస్గా రష్యన్ ఇంటెలిజెన్స్ అలాగే మనకి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, మొస్సాద్ కూడా అక్కడ పనిచేస్తున్నాయి. వీడిని ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి వాళ్ళు, లేదు ఫిజికల్గా అప్డేట్ చేసి విచారిద్దామని రష్యన్ ఇంటెలిజెన్స్. మొస్సాద్కి దొరికితే వేసేస్తారు వాళ్ళు, ఆగరు. ఓ పక్క నేవీ సీల్స్, యుఎస్ నేవీ సీల్స్, అంటే 3 దేశాలు, మనం కాకుండా 3 దేశాలు వాడి కోసం ఎత్తుకుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ అనే వాడి కోసం. సరే, ఆ హఫీజ్ సయీద్ అంబడి వాడికి మందిచ్చే కొరియరు, ఆ కొరియర్ని తీసుకెళ్ళిన 2 లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. వీళ్ళు లోపల ఉండగా బయట ఇంకొక 7 మంది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఉన్నారు. అంటే ఆ నీటి మడుగు దగ్గర, ఇట్ ఈస్ లేక్, స్మాల్ లేక్ అనమాట, ఉన్నారు. వాళ్ళు మొత్తానికి ట్రేసెస్ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతోటి ఇండియాలో ఉన్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లోని మిగిలిన 5 కూడా కాంటాక్ట్లో ఉన్నారు. ఈ మొత్తం సమాచారాన్ని రష్యన్ ఇంటెలిజెన్స్ ఇంటర్సెప్ట్ చేస్తుంది. అంటే వాళ్ళు పెరిఫెరల్గా దే ఆర్ ఎవాల్యుయేటింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ ద థింగ్స్ అనమాట. ట్రేస్ అవుట్ చేసే కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు నీటి మడుగు నుంచి తప్పించుకుని, అంటే లోపల సొరంగంలోంచి ఈ 78 ఏళ్ల వృద్ధుడు మరి ఎక్కడికి వెళ్ళాడు, పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతానికి ఎలా చేరుకున్నాడు, ఇది పెద్ద మిస్టరీ. ఇప్పుడు సింధ్ ప్రాంతానికి చేరుకుంటే వాడికి అక్కడ ప్రొటెక్షన్ ఉందా? ఎందుకంటే వాడు ఒక్కడే వెళ్ళాడు, వాడి దగ్గర ఎటువంటి వ్యవస్థలు లేవు. ఉన్న పళాన ఇలా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ దిగింది, నన్ను లేపేస్తారు ఎట్టి పరిస్థితులు అనే భయంతో వాడు ఉన్న పళంగా లుంగి సర్దుకొని ఆ నీటి మడుగులో దూకి అక్కడి నుంచి పక్కన సొరంగ మార్గం ద్వారా మరి కరాచీ అనేది తేలుతోంది. వాళ్ళ మ్యాపింగ్, జియో మ్యాపింగ్ చేస్తుంటే కరాచీ అంది, సింధ్ ప్రాంతంలోని ఒక పట్టణం అని తెలుస్తుంది. మరి అందులో
వీడికి సంబంధించిన సయీద్కి సంబంధించిన ఉగ్రవాద ముఠాలు ఏమైనా ఉన్నాయా అని లారెన్స్ బిష్నోయ్ సైమిల్టైనస్గా బిష్నోయ్ గ్యాంగ్ సింధ్ ప్రాంతానికి ఒక నలుగురిని పంపించారు. వాళ్ళ గ్యాంగ్ నలుగురు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే వాడు సింధు ప్రాంతానికి ఆ సొరంగం కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది, కానీ ఏ ప్రాంతానికి కనెక్ట్ అవుతుంది దాని మీద ఇతమిద్దంగా వాళ్ళకి మ్యాపింగ్ సమంగా దొరకట్లా. అంటే సమ్ జియోగ్రఫికల్ డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళు దే కుడ్ నాట్ ఏబుల్ టు ట్రేస్ ఇట్ అవుట్ ప్రాపర్లీ. అందువల్ల లోకల్ని ఒకరిని పెట్టుకోవాలి. అయితే వాళ్ళకి పాకిస్తాన్లో కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మనుషులు ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆడికి 17 దేశాల్లో ఉన్నారు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి. వాళ్ళు ఏమేంటి ఎలాగైనా సరే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మనుషుల ఉద్దేశం అంటే ఎలాగైనా ఫిజికల్గా వాడిని అబ్డక్ట్ చేసి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి ఫిజికల్గా అంటే మొత్తం అన్ని మార్గాలు చూస్తున్నారు. వీళ్ళకేంటంటే నేరుగా సహకరించట్లేదు, కానీ యుఎస్ ఇంటెలిజెన్స్ అంటే అదే యుఎస్ నేవీ సీల్స్, సీ, ఎయిర్, ల్యాండ్, ఎందుకంటే వాళ్ళు మిగిలిన చోట్ల ఎవరైనా పెనట్రేట్ కాదు, కానీ ఈ నీటిలో వ్యవహారాలు నడపడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళు రష్యన్ ఇంటెలిజెన్సు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, మొస్సాద్ 3 కలిసి పనిచేస్తున్నాయి. భారత్ ఇంటెలిజెన్స్ చాలా హిడెన్గా పనిచేస్తుంది, ఎక్కడ బయటపట్ల. బదులుగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అయితే ఈ ఆపరేషన్స్ ప్రస్తుతం ఏంటంటే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఇతన్ని హఫీజ్ సయీద్ని పట్టుకోవడానికి 3 మార్గాలలో ప్రయత్నాలు చేస్తుంది. ఒకటి సొరంగంలో వెళ్ళారు, అలాగే సొరంగం బయట యువకులు కొందరు వెయిట్ చేస్తున్నారు. అలాగే సొరంగం ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎట్నుంచి అతను బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చూస్తుంటే సింధు ప్రాంతం అని ఒకటి తెలుస్తుంది, ఏరియా తెలుస్తుంది, కానీ మరీ సూక్ష్మంగా వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి ఆ జీపీఎస్ సపోర్ట్ దొరకట్లేదు ఫర్ వేరియస్ రీజన్స్. అది థిక్ ఫారెస్ట్ నుంచి అది ఉండటం వల్ల, బీనీత్ థిక్ ఫారెస్ట్ సొరంగం ఉండటం వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ ట్రేస్ చేయడానికి మధ్యలో ఏంటంటే వీళ్ళ వ్యవస్థని నేరుగా ఇది చేయకుండా అంటే డిస్టర్బ్ చేయకుండా ప్యారలల్గా మొస్సాద్ పనిచేస్తుంది, రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పనిచేస్తుంది, యుఎస్ నేవీ సీల్స్ పనిచేస్తున్నారు. సో ఎక్కడో చోట సింధు ప్రాంతంలో ఇతను బయటకు వస్తాడు. అండ్ వీళ్ళకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి మన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి సింధు ప్రాంతంలో వీళ్ళ ప్రజెన్స్ ఉంది కొంత. వీళ్ళ ముఠాతో కలిసి పనిచేసే ఈ బెలూచి లిబరేషన్ పీపుల్ కొందరు వీళ్ళతో టచ్లో ఉన్నారు. సో బెలూచీలతోటి కనెక్ట్ అయ్యారు. బెలూచీలు దే హ్యావ్ థరో నాలెడ్జ్ అబౌట్ దట్ పర్టికులర్ జియోగ్రఫికల్ సరౌండింగ్స్. ఇప్పుడు కొత్తోళ్ళు ఎంత అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉండి పోరాటం చేసినా లోకల్ సపోర్ట్ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం ఎలా వెనక్కి వచ్చిందో అలా రావాల్సిన పరిస్థితి ఎవరికైనా ఉంటుంది. అలాగే బిష్నోయ్ గ్యాంగ్ ఆ పరిస్థితి తెచ్చుకోవాల. లోకల్గా ఉన్న బెలూచీలతోటి సింధులో ఉన్న కొందరు స్లీపర్ బెలూచీలు ఉన్నారు, వాళ్ళతోటి కాంటాక్ట్లోకి వెళ్ళి ఇతన్ని ట్రేస్ చేసే పని. సో ఈ హఫీజ్ సయీద్ అనేవాడు అసలు ఆ సొరంగం దాడి బయటకు వచ్చే లోపల బతికుండాలి ముందర. ఫస్ట్ ఒకటి వాడి వయసు, వాడి ఊబకాయం, వాడి ఉబ్బసం ఇవన్నీ కలిపి చూస్తే అయ్యే పని కాదు. లేదు వాడు వెరీ టఫ్ గై కాబట్టి ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా తట్టుకొని 15 రోజులు ఆహారం లేకుండా ఉండగలడు కాబట్టి ఆహారం లేకుండా ఉండగలడు. కానీ వాడికి కావాల్సింది ఆయుర్వేదిక్ మందు, అది లేకుండా ఉండలేడు. అందువల్ల ఇప్పుడు డౌట్స్ వస్తున్నాయి, వాడు సజీవంగా దొరుకుతాడా లేదా. దొరికితే మంచిదే, ఫిజికల్గా తీసుకెళ్దామని. వేరాజ్ మొస్సాద్ ఏంటి అండ్ ఎలిమినేట్ చేద్దామని చూస్తుంది. ఎలిమినేట్ చేస్తే ఆధారాలు పోతాయి కదా అని మరి బిష్నోయ్ గ్యాంగ్ అడ్డుపడవచ్చు. ఏదైతే వీళ్ళందరూ ఇన్ కోఆర్డినేషన్, ఇన్ ట్యాండన్ వర్క్ చేస్తే బహుశా కపుల్ ఆఫ్ డేస్లో వాడు దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సొరంగం చాలా పెద్దది. పిఓకే ప్రాంతం నుంచి ఆ నీటి మడుగు ఉన్న లేక్, చాలా చిన్న లేక్, ఆ పక్క నుంచి దల్ లేక్ అంత పెద్దది కాదు, అది చాలా చిన్న లేక్. ఆ పక్క నుంచి అది సింధు ప్రాంతానికి కనెక్ట్ అవుతుంది. సింధులో మరి పాక్ ఆర్మీ ప్రజెన్స్ ఉందా? వాళ్ళ డీజిల్కి పెట్రోల్కి డబ్బు లేక వాళ్ళ నీళ్ళని 10 రూపాయలు 20 రూపాయలు అడుక్కుంటూ బతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వీడిని కాపాడుకోవడం కోసం వాళ్ళు రారు కదా. అక్కడ ఉంటే ఏదో సెక్యూరిటీ ఇస్తారు, కాపాడుతారు, 2 పూట్ల భోజనం, కాఫీ, టీ, టిఫిన్ ఇస్తారు. కానీ ప్రత్యేకంగా వాడు ఎక్కడి నుంచో తప్పించుకొని అక్కడ తీరా మోసి ఆ సొరంగ మార్గం బయటకు వచ్చేప్పటికి వాడి రూపురేఖ విలాసాలన్నీ మారిపోతే ఆయన గుర్తుపట్టలేక ఇన్ని చికాకులు ఉన్నాయి. అందుకని ఏం చేస్తున్నారంటే, సరే బెలూచి లిబరేషన్ స్లీపర్స్ తోటి ఎలాగూ బిష్నోయ్ గ్యాంగ్ టచ్లో ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ దే ఆర్ వర్కింగ్ ఇన్ ట్యాండన్. అండ్ పెరిఫెరల్గా మొస్సాద్ అండ్ రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 2 కూడా కలిసి పనిచేస్తున్నాయి. చూద్దాం, రేపు ఎల్లుంటి లోపల ఈ హఫీజ్ సయీద్ సమాచారం ఏంటో తెలుస్తుంది. జనరల్ మునీర్ ఎన్నాళ్ళు కాపాడుతాడో కూడా తెలుస్తుంది.